రైతులు పండించే పంటలు మొత్తం కూడా విషతుల్యమవుతున్న సందర్భంగా ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఆర్గానిక్ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తుంది. అందులో భాగంగా రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ఎన్టీఆర్ జిల్లాలో ఆర్గానిక్ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తుంది. ఈరోజు అందులో భాగంగా విజయవాడలో ఆర్గానిక్ వ్యవసాయ మేళను ఏర్పాటు చేశారు. దాంతో కేశినేని చిన్ని పాల్గొన్నారు. ఒకసారి మాట్లాడదాం సార్. ఆర్గానిక్ వ్యవసాయంలో రైతులను ఏ విధంగా ప్రోత్సహిస్తున్నారు? ముఖ్యంగా మొట్టమొదటిసారిగా ఎన్టీఆర్ జిల్లాలోనే ఆర్గానిక్ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నారు. నిన్న చూస్తే మాకు ఏదైనా ఎన్టీఆర్ జిల్లాలోనే మొదటి కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. నిన్న కూడా యానిమల్ హాస్టల్స్ అన్ని నియోజకవర్గాల్లో ఒక్కొక్క హాస్టల్ కట్టాలంటే మా 4 నియోజకవర్గాల్లో కూడా యానిమల్ హాస్టల్స్ కట్టి ప్రారంభోత్సవాలు కూడా జరుగుతున్నాయి. ఇంకెక్కడ కూడా మొదలవలేదు. ఎన్టీఆర్ జిల్లాకు ఉన్న ప్రత్యేకత అదే. ఎందుకంటే ప్రజల్లో అవేర్నెస్ ఎక్కువగా ఉంటుంది. ఆర్గానిక్గా చూస్తే ఇవాళ ఎన్టీఆర్ జిల్లా ఆర్గానిక్ రైతోత్సవ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అంతేకాకుండా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, విజయవాడ ఉత్సవ కమిటీ, శ్రేయస్ మీడియా వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. నిజంగా చాలా ఆనందంగా ఉంది. రైతులకి చక్కటి అవగాహన కల్పించడమే కాకుండా రకరకాల ఉత్పత్తులు ఏ విధంగా మనం మార్కెటింగ్ చేయాలో వాటికి కూడా అవగాహన కలిగించే విధంగా ఇవాళ ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ మనం చూస్తే ఎన్టీఆర్ జిల్లాలో అగ్రికల్చరే కాదు, హార్టికల్చర్ కూడా చాలా ఫేమస్. మనకి విజయవాడ నగరం, అమరావతి నగరం, హైదరాబాద్ నగరానికి నడిబొడ్డున ఎన్టీఆర్ జిల్లా ఉంది. ఈ ఎన్టీఆర్ జిల్లాలో వ్యవసాయ ఉత్పత్తులు మార్కెటింగ్ చాలా ఈజీ కూడా. అన్నిటికన్నా ముఖ్యంగా మేము ఒక ఈ పోర్టల్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం. ఈ పోర్టల్ ద్వారా వ్యవసాయ ఉత్పత్తులు ఎవరైతే రైతులు వ్యవసాయాలు చేసుకున్నారో వాళ్ళ ఉత్పత్తులు వాళ్ళు చేసుకునే విధంగా కూడా తయారు చేసాం. అంతేకాకుండా ఇంకొక పోర్టల్ కూడా తయారు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. చేసిన వ్యవసాయ ఉత్పత్తుల్లో ఏమేమి రసాయనాలు వాడారో అవన్నీ కూడా వచ్చే విధంగా కూడా ఒక పోర్టల్ రెడీ చేసాం. అంటే ఆ క్రాప్ యొక్క గ్రోతు, ఆ పంట యొక్క ఎక్కడెట్లా ఏమి వాడారు అనేది కూడా తెలిసే విధంగా తయారు చేసాం. కాబట్టి కొనుగోలుదారికి ఇబ్బంది లేకుండా, రైతులకి ఇబ్బంది లేకుండా తయారు చేస్తున్నాం. ఇక చూస్తే మేము కూడా ఎన్టీఆర్ జిల్లా మొత్తం 16 మండలాలు ఉన్నాయి మాకు. 16 మండలాల్లో కూడా కేశినేని ఫౌండేషన్ తరఫున రేపు మే నుంచి 3 రోజులు, ప్రతి మండలంలోనూ 3 రోజులు 5 డిపార్ట్మెంట్స్, యానిమల్ హస్బెండరీ, అగ్రికల్చర్, హార్టికల్చర్, ఈ 5 డిపార్ట్మెంట్లతో కలిపి ప్రతి మండలంలోనూ కూడా 3 రోజులు కార్యక్రమాలు పెట్టబోతున్నాం. ముందు రోజు వర్క్షాప్ కార్యక్రమాలు, ఎక్కడెక్కడ పారిశ్రామికవేత్తలు, అదే శాస్త్రవేత్తలు ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి ఆ ప్రాంతంలో ఏ పంటలు అయితే మెరుగ్గా పండుతాయి, ఏమేమి అవకాశాలు కావాలో ముందు రోజు ఉంటుంది. రెండో రోజు ఫీల్డ్ విజిట్ ఉంటుంది. మూడో రోజు బెస్ట్ ప్రాక్టీషనర్, మనం చేయబోయే పంటల్లో ఎవరైతే బెస్ట్ ప్రాక్టీషనర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి ప్రతి మండలంలోనూ ఉన్న ప్రతి గ్రామం నుంచి ఒక్కొక్క 5 రోజులు, 16 మండలాల్లో ఒక్కొక్క 20 గ్రామాలు సుమారు ఉంటాయి. ఒక్కొక్క మండలంలో 20 గ్రామాల నుంచి 5 రైతులు, మొత్తం 100 మందితో రేపు మే నుంచి ప్రతి 10 రోజులకి ఒక మండలంలో కేశినేని ఫౌండేషన్ తరఫున అవేర్నెస్ కార్యక్రమాలకు కూడా ప్లాన్ చేశాం. తప్పకుండా రాబోయే కాలం ఎన్టీఆర్ జిల్లా రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే ఆర్గానిక్ ఉత్పత్తుల్లో ముందుండే విధంగా తయారు చేస్తామని తెలియజేసుకుంటాం. ప్రజలందరూ కూడా ఆరోగ్యం మీద ఎక్కువ శ్రద్ధ పెడుతున్నారు. అందులో భాగంగా ఆర్గానిక్ ఫుడ్ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. కానీ రేట్ చూసుకుంటే మాత్రం ఆర్గానిక్ ఫుడ్ కొంచెం రేట్ ఎక్కువగా ఉంది. రైతులకు, అంటే ఆర్గానిక్ వ్యవసాయం చేసే రైతులకు ఏమైనా సబ్సిడీలో ఏమైనా ఇచ్చే అవకాశం ఉంది? రేట్ ఎక్కువ ఉందంటున్నారు, రైతులకి సబ్సిడీ ఇవ్వమంటున్నారు. వీళ్ళు ఇంకెట్లా అంటే, నేను అనేది ఏంటంటే రైతులకి అవేర్నెస్ చేయాలి, ఎక్కువ మంది దీన్ని తయారు చేసే విధంగా చేయాలి. ఇప్పుడు మా వాళ్ళందరూ కూడా చక్కగా ప్రతి బిల్డింగ్ మీద గార్డెన్ పెంచే విధంగా ఇక్కడ చక్కటి కాన్సెప్ట్ తీసుకొచ్చారు. చూస్తే 2-3 షాపులు ఉన్నాయి, 2-3 స్టాల్స్ ఉన్నాయి. అంటే ఎక్కడైతే ప్రదేశం ఉందో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ పెరిగే విధంగా కృషి చేస్తాం. ఒక్కసారి ఆర్గానిక్ ఉత్పత్తులు పెరిగితే మేము ఇచ్చే సపోర్ట్తో ఇవాళ ధరలు కూడా అందుబాటులోకి వస్తాయి. ఎందుకంటే ఇవాళ కొంతమందే పండిస్తున్నారు కాబట్టి ధరలు అధికంగా ఉండొచ్చు, లేకపోతే వాళ్ళకి అవసరమైన ఉత్పత్తులు తొందరగా అందకపోవట్లేదు. ఈ సప్లై చైన్ని మెరుగుపరుస్తాం. ఈ సప్లై చైన్ మెరుగుపరచడమే కాకుండా మార్కెటింగ్ అవకాశాలు కూడా పెంచుతాం. ఎందుకంటే మధ్యలో ఎవరూ లేకుండా మార్కెటింగ్ అవకాశాలు కూడా పెంచి ఉత్పత్తిదారుడికి, ఇటు వినియోగదారుడికి చక్కటి అవకాశాలు కల్పించే విధంగా ముందుకు తీసుకెళ్తాం. థ్యాంక్ యూ. ఖచ్చితంగా ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు ఆర్గానిక్ రైతు మేళాలు నిర్వహిస్తాం. ప్రతి ఒక్క రైతును కూడా మొత్తం కూడా వారికి ఇటు మేళాలు నిర్వహిస్తాము. ప్రతి జిల్లా, అంటే ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా మొట్టమొదటిసారిగా ఇటు ఆర్గానిక్ వ్యవసాయ మేళా, రైతు మేళా నిర్వహిస్తున్నాము. ఈరోజు విజయవాడలో మొట్టమొదటిగా ఇటు రైతు మేళా నిర్వహిస్తాం. ప్రతి ఒక్క రైతు కూడా అవగాహన కల్పిస్తాము. ఇటు ఆర్గానిక్ వ్యవసాయం చేసే రైతుకు, అదేవిధంగా ఇటు అది ఆ మార్కెట్ ఏ విధంగా చేసుకోవాలి, అవి ఎక్కడ అమ్మాలి అనే విధంగా కూడా రైతులకు పూర్తిగా అవగాహన కల్పిస్తామని ఎంపీ కేశినేని చిన్ని అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ అంజీతో శ్రీధర్, టీవీ 9 విజయవాడ.